ఇంకోవైపు మందకృష్ణ గారు కూడా నిన్నగాక మొన్న ఏదైతే గ్రూప్ 1 రిజల్ట్స్ రోజు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. అసలు మీరు ఎస్సీ వర్గీకరణ క్లారిటీ లేకుండానే మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 రిజల్ట్స్ ఎలా అనౌన్స్ చేస్తారో ప్రస్తుతానికి దీన్ని ఆపండి అంటూ వాళ్ళు నిరసనలు కూడా చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది, గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో ఏవైతే ఉన్నాయో వాటినే ఆ కంప్లీట్ అయ్యేంత వరకు ఫాలో అవుతుంది. మిడిల్లో వచ్చినటువంటి వాటిని అందులో ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు టెక్నికల్గా. అట్లా ఏదైనా జరిగితే, ఎవడైనా కోర్టుకు పోతే ఆ నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది. ఈ వాస్తవం సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక క్రైటీరియా ఫిక్స్ చేసి ఆ క్రైటీరియాలను నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. అందులో ఏ మాత్రము చిన్నది మార్చినా కూడా ఆ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు అయిపోతుంది. కానీ ఇప్పుడు జిల్లా వారీగా కూడా సమ్మెలు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఎంఆర్పిఎస్ నేనేం చెప్తున్నానంటే ఆ ఎజెండా డిఫరెంట్ లేదు. దీన్ని ప్రధానంగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి 4 రోజులు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు పూర్తి అవగాహనతోనైనా మనము ఆ సమాజాన్ని మనము ముందు పెట్టాలి. అవగాహన లేకపోతే తెలుసుకున్నా సమాజం ముందు పెట్టాలి. కానీ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందని అంటే, అక్కడో ఇక్కడో ప్రొటెస్ట్ చేయడం వల్ల కేసులు అవుతాయి. ఆ కేసుల ద్వారా రేపు వాళ్ళ ఫ్యూచర్కి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం, మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశారు, ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు మీరు చెప్పినవి విన్నారు, ఒక కమిషన్కి కలిశారు, కమిషన్కి మీ విన్నవించుకున్నారు, కమిషను ఏం చేయగలుగుతుందో అది చేసింది. పూర్తిగా రేపు టెక్నికల్గా ఎలాంటి సమస్యలు లేకుండా నిర్ణయోపేతం చేస్తున్నామని చెప్పేసి కమిషన్ చెప్పింది. చెప్పినప్పుడు మరి ఇదే ముఖ్యమంత్రి మీరు కలిసినప్పుడు ఈ నోటిఫికేషన్స్ మీరు పంపించొద్దు, ఈ నోటిఫికేషన్స్ ఇప్పుడే మీరు ఇవ్వకూడదని అప్పుడే అడిగి ఉండొచ్చు కదా మీరు ఆ ముఖ్యమంత్రి గారికి. ఆయన చెప్పేటోడు కదా సమాధానం, ఇది పరిస్థితి అన్న నీకు తెలుసో తెలియదే, ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా సంగతి, ఈ నోటిఫికేషన్లో జరగకూడదు అని చెప్పేసి. పోనీ ఆ టీఎస్పీఎస్పీ చైర్మన్ మీరు కలవండి, ఇవి ఎందుకు మీరు ఇలా రిజల్ట్స్ మీరు ముందు పెడుతున్నారు, ఇది ఉండింది కదా అని ఆయన మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు కదా. కాబట్టి మనము కొన్ని విషయాల పట్ల కొన్ని రాజకీయ కోణంలో అడుగులు వేసేటప్పుడు కొంత తప్పులు పొరపాట్లు జరిగితే అవి సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాస్తవానికి ఇది ఇంకా మీరు ఇలానే చేసినట్లయితే ఏమవుతుంది, వచ్చేవాడికి కూడా ఇంకా 4 రోజులు ప్రొలాంగ్ అయిపోయి కోర్టులకు పోయి వాడికి ఆయనతో వచ్చే పరిస్థితి ఉంది. 2013లో గ్రూప్ 1 జరిగితే మొన్న జరిగింది, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు బట్టి. ఇంకొక స్టేట్మెంట్ చేసిరండి బలంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి మాకు ఒక మాటలాగా మా ముందు మాకు స్పందిస్తున్నట్టుగానే మాట్లాడండి, కానీ ఇప్పుడు మాలలకి ఉపయోగం జరిగేటట్టు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో ఇవన్నీ కూడా కేవలం ఒక మాల కమ్యూనిటీకి మాత్రం మంచి జరిగేటట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అనేది ఒక పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే మాల నాయకులే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో లీడ్ చేస్తున్న నాయకులు అందరూ కూడా మాల నాయకులే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంప్లిమెంట్ ఎక్కువ ఉంది ఇందులో అంటున్నారు. ఇప్పుడు మందకృష్ణ గారు చేసిన కామెంట్స్. సరే, మందకృష్ణ అన్న ఆ వర్గాల పట్ల పోరాటం చేస్తుంది కాబట్టి ఆ వర్గాల గురించి ఆయన మాట్లాడాలి, దాంట్లో నేను తప్పు పట్టను ఆయనని. కానీ దాంట్లో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత? 15%. రిజర్వేషన్లో ఓవరాల్గా ఎస్సీలో 15%. 15%లో మనం ఎంత ఇవ్వగలుగుతాం? ఇవాళ మాదిగ సామాజిక వర్గానికి 9.87 వచ్చింది, అంటే ఇంచుమించుగా 10% మీరు చేరుకున్నాం. మాలలకు ఎంత వచ్చింది? 5% వచ్చింది. ఈ 1% మిగతా ఉపకులాలు ఏవైతున్నాయో వాళ్ళకి 1% వచ్చింది. ఈ ఉపకులాలకు కూడా మాదిగలకు ఉపకులాల కోటా కూడా అందులో ఉంది. సో మరి నీ ఎంత ఫిక్స్ చేయాలి? ఇప్పుడు 15 కదా మనం ఎంత చెప్పినా కూడా. మరి ఇంతకన్నా మించి ఇంకేడి ఇవ్వాలి చెప్పండి? ఇంతకన్నా మించి మనం ఇంకెక్కడ ఇవ్వాలి అని అడుగుతున్నాను నేను. అంతకన్నా మించి మనం ఇంకేమైనా చేస్తే ఈ చేసిన కాస్త బూడిదలో వచ్చిన పన్నీర్ అవుతుంది, కోర్టుకు పోతే అది కొట్టి వేస్తుంది. ఇది అర్థం కాకపోతే ఎట్లా కృష్ణన్న? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ కింద ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు అందరు బతకాలి కదా ఈ సమాజంలో. దక్కలి అనేటువంటి వాడి పేరు ఉచ్చరించడం కూడా ఇష్టపడినటువంటి పరిస్థితిలో ఉన్నాం. అలాంటి వాళ్ళు ఇవాళ ఏ కేటగిరీలోకి వచ్చాడు అంటే, రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నాం మనము? అట్టడుగున ఉన్నటువంటి వాడు పైకి రావడానికి సామాజికంగా, ఇంపీరికల్ డేటా మీన్స్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఎకనామిక్ వాడి యొక్క స్థితిగతులు ఏమున్నాయి దాన్ని బట్టి దీన్ని ఆ రిజర్వేషన్ కోటా ఇవ్వమని చెప్తుంది సుప్రీంకోర్టు. ఆ లైన్ ప్రకారంగానే షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్ను కూడా మనం తప్పుపట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇవాళ కొన్ని గంటల తరబడి కూర్చొని ఇవాళ దామోదర రాజనరసింహ అనేటువంటి వ్యక్తి అన్ని వర్గాలను
అందరినీ కూర్చోబెట్టి అందరి ఒపీనియన్ తీసుకొని ప్రతి కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి ఇంటెలెక్చువల్స్తో మాట్లాడినారు, కుల సంఘాలతో మాట్లాడినారు, వర్గాలతో మాట్లాడినారు. ఇవాళ చివరికి ఎందుకు మందకృష్ణను కూడా కొన్ని మీటింగ్లకు వచ్చిన్నాడు. అందరూ కూర్చున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం ద్వారా అందరూ కూడా షమీమ్ అఖ్తర్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆయన అందరి దగ్గర ఆయన జిల్లాలు మొత్తం తిరిగి ఆయన రిప్రజెంటేషన్స్ తీసుకొని ఆ రిప్రజెంటేషన్ల నుంచి ఆయన ఒక ఎంపిరికల్ డేటా బేస్లో జరిగినటువంటి దానిని ప్రభుత్వానికి ఇచ్చింది. అదే రేపు చట్టంగా రాబోతుంది ఈ అసెంబ్లీ సెషన్లో. కానీ మనం దానిని తప్పుపడుతూ పదే అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇక్కడ తనకు ఎక్కడ క్రెడిబిలిటీ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ క్రెడిబిలిటీ కాంగ్రెస్కి రాకుండా ఉండడం కోసము ఇదంతా నాటకం ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది సమాజానికి.